ఈరోజు మనం మల్లికార్జున స్వామి దేవస్థానము కట్రాయలపల్లిలో ఉన్నటువంటి మల్లికార్జున దేవాలయాన్ని సందర్శించబోతున్నాము. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయగలరు. సో ఇప్పుడు మనం చూడబోతున్నాం మల్లికార్జున స్వామి దేవాలయం, కట్రాయలపల్లిలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవాలయాన్ని చూడబోతున్నాము. ఇక్కడ ప్రకృతి అందాలు చాలా ఎంతో మధురంగా మంచిగా ఉన్నాయి. సో చూడడానికి ఎట్లా ఉందంటే చాలా బాగుంది. సో పచ్చని ప్రకృతి వనం, సో చుట్టూ చెట్లు, మధ్యలో దేవాలయం. ఊరి చివరన ఉన్నటువంటి కట్రాయలపల్లిలో ఉన్నటువంటి దేవాలయం అనేది మనం చూడబోతున్నాము. ఇప్పుడైతే చూస్తున్నాం. సో ఇప్పటి నుంచి ఇక్కడైతే మంచి ప్రకృతి అయితే చాలా ఆహ్లాదంగా మంచిగా ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడికైతే రండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్రాయలపల్లిలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం అయితే సందర్శించాలి. సో ఇక్కడైతే చాలా అందంగా అయితే ప్రకృతి చాలా మంచిగా ఉంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది ఎల్లమ్మ తల్లి దేవాలయం. సో ఇక్కడ మల్లికార్జున స్వామి యొక్క అక్క వచ్చేసి ఏమవుతుంది అంటే అక్కయ్య ఇది. సో అక్కయ్య అంటే ఎల్లమ్మ తల్లి మల్లికార్జున స్వామికి అక్కయ్య అన్నమాట. సో ఇక్కడ మనం చూడవచ్చు పరశురాముడు. ఈ చిత్రంలో కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, వీటిని కూడా మనం చూడవచ్చు. పరశురాముడితో పాటు ఒక ఋషి ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. సో ఇది ఎల్లమ్మ తల్లి విగ్రహం దేవాలయము. ఇప్పుడు మనం చుట్టూ చూడడానికి ఎట్లా ఉందంటే ఒక ఆహ్లాదంగా మంచిగా ఉందన్నమాట. సో పచ్చని చెట్లతో ప్రకృతి అంతా ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ లోపలికైతే వెళ్ళబోతున్నాము. సో ఇది మల్లికార్జున స్వామి దేవస్థానం కట్రాయాల. ఒక ప్రహరీ గోడ నిర్మించిల్లు. సో గుజ్జ సంపత్ రెడ్డి యొక్క జ్ఞాపకార్థంతో. సో చూడొచ్చు. ఇప్పుడైతే మనమైతే లోపలికైతే వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ ఆరూరు రమేష్ గారు అప్పటి ఎమ్మెల్యే అన్నమాట. ఆరూరు రమేష్ గారిచే నిర్వహించారు, ఇది ఓపెన్ చేశారన్నమాట. సో ఇక్కడ అయితే చాలా పురాతనమైనది. అందుకోసమని ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే మనం చూడడానికి అయితే వాతావరణం అయితే మంచిగా చల్లగా ఆహ్లాదంగా ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో దేవాలయం అన్నట్లు చాలా అందంగా ఉంది. సో ఇక్కడ ప్రతి ఏ గుడికి పోయినా కూడా నంది విగ్రహం అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ మనకు వస్తుంది మల్లికార్జున స్వామి పాదాలు అయితే చూసాము ఇందాక. సో చుట్టూ ఇక్కడ నంది విగ్రహం అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నంది విగ్రహం కంపల్సరీ ఉంటుంది. ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా అది మల్లన్న స్వామి దేవాలయం తప్ప. సో ఇక్కడైతే చూడవచ్చు ప్రకృతి అందాలు అయితే మనం పరిశీలిస్తూ ఉన్నాము. సో మల్లికార్జునుడు ఈ యొక్క గుడిలో ప్రత్యక్షంగా ఇక్కడ వెలిసాడన్నమాట. సో అందుకోసమని ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇది వర్ధనపేట నియోజకవర్గము కట్రాయలపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి యొక్క దేవాలయము. సో మల్లికార్జున స్వామిని అయితే మనం చూస్తున్నాము. ఇది 1973 సంవత్సరంలో నిర్మించారట ఈ గుడి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లా అయితే శిథిలా వ్యవస్థలో అయితే ఉన్నట్లు అయితే అనిపిస్తుంది. బండరాలతోనే నిర్మించారు. సో లోపల గుహలో లాగా వెలిసాడన్నమాట మల్లికార్జున స్వామి. సో ఎక్కడికి పోయినా మల్లికార్జున స్వామి గుహలో వెళ్ళడం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది అన్నమాట. సో ఇటు చుట్టూ వాతావరణము అంత పచ్చగా ఉంది. సో చల్లటి గాలితో ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము లోపలికి. ఆల్రెడీ లోపలికి వెళ్ళాము. మళ్ళొకసారి రివిజన్ కోసమని మళ్ళొకసారి వెనుక నుంచి చూపించాను, అందుకే అట్లా కనిపించింది అన్నమాట. సో ఇప్పుడు చూడవచ్చు మల్లికార్జున స్వామి ఎంత అందంగా ఉన్నాడు అంటే అంత మంచిగా ఉంది. సో ఇక్కడైతే పురాతనమైనది, చాలా శిథిలా వ్యవస్థలో ఉన్నది. కొంచెం అధికారులు కూడా ఈ యొక్క గుడిని పట్టించుకోవాలని కోరుచున్నాము. సో వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎక్కువగా దీన్ని పట్టించుకోవాల్సిందిగా అని మనమైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుచున్నాము. సో ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్ళబోతున్నాము. సో ఆల్రెడీ వెళ్తున్నాము లోపలికి. సో మల్లికార్జున స్వామి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాడు.
మల్లన్న స్వామికి ఇద్దరు భార్యలు గొల్లకేతమ్మ, బలిజమెడలమ్మ. ఇద్దరు మనకు కనిపిస్తున్నారు ఎదురెదురుగా. సో, ఇప్పుడైతే చూడొచ్చు. సో, మధ్యలో మల్లన్న స్వామి ఉన్నాడు. సో, మనం మల్లన్న స్వామిలో దాదాపు 8-9 మంది దాకా ఉంటారు. సో, అందులో ఒక మల్లన్న స్వామి అన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ బండరాళ్ళ మధ్యలో వెలిసాడు. ఎట్లా వెలిసాడో తెలవదు. సో, ఇది చూడడానికి ఎట్లా ఉందంటే స్వయంగా వెలిసాడని మనకు అర్థమవుతూ ఉంది. సో, చూడ్డానికి ఎంత మంచిగా ఉందంటే గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మలు పక్కపక్కనే ఉన్నారు మల్లన్న స్వామికి. సో, మల్లన్న స్వామి త్రిశూలము, డమరుకము, గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మలు భార్యాభర్తలు. సో, అప్పటి కాలం నాటిదన్నమాట. సో, దాదాపు పురాతన కాలం అనేది మనకు అర్థమవుతూ ఉంది ఈ గుడిని చూస్తే. సో, ఇక్కడికి అధికారులు యొక్క గుడిని పరిశీలించి మంచిగా ఈ గుడిని అభివృద్ధి చేస్తే సో, చాలా బాగా ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి వర్యులకు తెలియజేస్తున్నాము మా ఛానల్ తరపున. సో, గుడిని అబ్జర్వ్ చేస్తూ పరిశీలించాలని కోరుతూ ఉన్నాము. సో, చూడ్డానికి ఎట్లా ఉందంటే చాలా పురాతన కాలం నాటిదని అర్థమవుతుంది. బండరాళ్ళ మధ్య వెలిసాడు అనేది మనకు కనిపిస్తూ ఉంది. కట్ర్యాలపల్లిలో మల్లన్న స్వామి భార్యాభర్తలు మల్లన్న స్వామి గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మను కూడా మనం చూడవచ్చు. 9 అవతారాల్లో మనకు 9 మల్లన్న మనకు 9వ మల్లన్న ఉన్నట్టుగా ఉన్నది. ఈ యొక్క కాట్రాలపల్లి విలేజ్‌లో ఉన్నటువంటి మల్లన్న స్వామి యొక్క గుడి అన్నమాట ఇది.